భూభారతి భూమి హక్కుల చట్టం 2025ను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ అన్నారు. పటాన్చెరు మండల కేంద్రంలోని అంబేద్కర్ ఫంక్షన్ హాల్, రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్, అమీన్పూర్ మండలకు సంబంధించి బాలాజీ కన్వెన్షన్ హాల్లో భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ప్రతినిధులు, ప్రభుత్వాధికారులతో కలెక్టర్ పాల్గొన్నారు. పటాన్చెరు అంబేద్కర్ ఫంక్షన్ హాల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భూభారతి నూతన ROR చట్టానికి సంబంధించిన అంశాలు, మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ భూభారతి చట్టంతో అధికారుల వికేంద్రీకరణ జరిగిందని, పారదర్శకత, జవాబుదారీతనమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు. కొన్ని నిషేధిత ప్రాంతాల్లో ఏవైనా పాస్పోర్ట్స్ పొందినట్లయితే అవి సరిచేయడానికి CCIA గారికి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కంప్లైంట్ చేసినా లేదా స్వయాన ఏదైనా కంప్లైంట్ దృష్టికి వచ్చినా CCIA గారు అటువంటి నిషేధిత జాబితాలో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రద్దు చేసి పాస్పోర్ట్స్ రద్దు చేయడానికి అవకాశం ఈ కొత్త చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా క్షేత్ర స్థాయిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, దేని వల్ల అయితే భూ హక్కులు మనం రైతులకు అందించలేకపోతున్నామో అవన్నీ కూడా సుదీర్ఘంగా పరిశీలించి ఒక మంచి చట్టం, ఒక నూతన చట్టం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. మరి ఈ కొత్త చట్టాన్ని రైతులందరూ, ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మన రెవెన్యూ యంత్రాలను కూడా ఏవైతే రైతుల సమస్యలు చెబుతున్నారో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించి భూ హక్కులు వారికి త్వరగా అందే విధంగా నిరంతరం కృషి చేయాలని కూడా కోరుతున్నాను. కొత్త చట్టాన్ని అందరూ కూడా అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకుంటారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రైతులు, ప్రజలు, మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని, రైతులకు వారి యొక్క భూ హక్కులు త్వరగా అందించాలనే ఉద్దేశంలో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భూ రికార్డు వ్యవస్థ అన్నది మరింత పరిష్కరణ చేయడానికి కూడా ఈ చట్టంలో ప్రొవిజన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న సర్వే సిస్టంలో కొన్ని లోటుపాట్లు గమనించి ప్రజలకు వారి యొక్క భూమి యొక్క హక్కులు త్వరగా రావట్లేదు, వారి సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు, వారి చెడు తిరుగుతున్నా కూడా సంవత్సరాలతో కూడా సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు అని గమనించి మరి ఉన్న సిస్టంలో లోటుపాట్లు ఏమున్నాయి, అవి ఏ విధంగా మనం అధిగమించవచ్చు, ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మరియు గవర్నమెంట్ రెవెన్యూ శాఖ మంత్రులు అధికారులతో, సైనికులతో, సంఘాలతో చర్చించి మన రాష్ట్రంలోని అన్ని చట్టాలను కూడా పరిశీలించి, దేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలను కూడా పరిశీలించి అన్నింటిలో కూడా మంచి అంశాలు తీసుకొని ఒక నూతన చట్టం, ఈ భూభారతి చట్టాన్ని ఈ ఏడాది జనవరి నాడు ప్రవేశపెట్టడం జరిగింది. చట్టాన్ని ప్రవేశపెట్టడంతో పాటు 3 నెలల వ్యవధిలోనే ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి నాడు ఈ చట్టానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. భూభారతి పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది.
ఏవైతే ఉన్నాయో క్షేత్ర స్థాయిలో ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా సులభంగా సరళీకృతంగా